మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. గమనించండి, ఈ లోకంలో చాలామందికి చాలా రకాలైనటువంటి ఆశలు, కోరికలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కోరికలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆశలు. ఈ లోకంలో చాలామంది ఆశతోనే బ్రతుకుతూ ఉంటారు. ప్రతిరోజు ఆశ ఉంటుంది. ఆశ లేని వారంటూ ఎవరు కూడా ఉండరు. చాలామందికి ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉంటుంది. కొంతమందికి ప్లాట్ కొనాలని ఆశ ఉంటుంది. కొంతమందికి బిడ్డలు కావాలని ఆశ ఉంటుంది. కొంతమందికి వెండి బంగారం కావాలని, కొంతమందికి బోళ్ళంత డబ్బు సంపాదించాలని, ఇలాగ చాలామందికి, కొంతమందికి మంచి ఉద్యోగం కావాలని, కొంతమంది డాక్టర్ కావాలని, లాయర్ కావాలని, ఇంజనీర్ కావాలని, ఇలాగ ఎంతోమందికి ఎన్నో రకాలైనటువంటి ఆశలు ఉంటాయి. కొంతమందికి మంచి వెహికల్ కావాలని, నేను మంచిగా చదువుకోవాలని, కొంతమందికి వాళ్ళ తల్లిదండ్రులను బాగు చూసుకోవాలని, ఇక రకరకాలుగా చాలామందికి చాలా రకాలైన కోరికలు, ఆశలు ఉంటాయి. ఈ లోకంలో ఆశ లేని వారే లేరు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు చెప్పే వాక్యంలో ఒక వ్యక్తికి ఒక ఆశ కలిగి ఉన్నాడనమాట. ఆ ఆశ కలిగిన వ్యక్తి ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో ఈ మొదటి వచనం నుండి మనం 10వ వచనం వరకు మనం చదువుకోవాలి. కానీ ఇందులో మీకు కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయింది. అప్పుడు యేసు ఆ త్రోవను రానే ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. ఇక్కడ మీరు గమనించాలి, 3వ వచనంలో ఏంటంటే యేసు ఎవరో అని చూడగోరెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, యేసు ఎవరో అని చూడాలన్న ఆశ కలిగింది. చాలాసార్లు యేసును చూడాలనే ఆశ చాలా మందికి ఉండదు. చాలా మంది క్రైస్తవులకి ఉండదు, అందరికీ ఉండదు, ఎవరికో ఒకరికి ఉంటుంది, కానీ అందరికీ ఉండదు. ఎందుకంటే యేసును చూడాలి అనేటువంటి ఆశ ఎవరికి ఉంటుంది అంటే ఆయన ప్రేమించే వారికి తప్ప ఎవరికి ఉండదు. ఎవరైతే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారో వారికే ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో చూడండి, టీవీలో సినిమాలు చూసేవాళ్ళు ఉంటారు. సినిమాలు చూసేవాళ్ళు దాన్ని ప్రేమించారనుకోండి, సినిమాలనే ప్రేమిస్తారు, ఎక్కువగా దాంతో సమయం గడుపుతారు. క్రికెట్ ఆడే వాళ్ళతో చూస్తే వాళ్ళు క్రికెట్ మీద ప్రేమ ఉంటే వాళ్ళు దాంతోనే ఎక్కువ సమయం గడుపుతారు. ఈ లోకంలో దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దాంతో సమయం గడపడానికి మనం ఇష్టపడతాం, దాన్ని చూడాలని ఇష్టపడతాం, వాళ్ళతో ఉండాలని ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఈ జక్కయ్య విషయం గురించి మనం ఆలోచన చేస్తే అసలు యేసును చూడాలనేటువంటి కోరిక, ఆశ ఇతనిలో కలిగింది. ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన వింటున్నాడు. విన్నప్పుడు ఆయనకు ఆశ కలిగింది, ఆయన చూడాలి, ఒకసారి ఆయన కలవాలి, అసలు కలిస్తే ఎలా ఉంటుందన్న ఆశ ఆయనకు కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చూడలేకపోయాడంట. చూడాలనుకున్నాడు కానీ చూడలేకపోయాడు. అప్పుడు యేసు ఆ త్రోవలో రానే ఉండేను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఏం చేశాడంటే ఒక మేడి చెట్టు ఎక్కాడంటండి. ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, చూడండి, అతడు త్వరగా దిగి సంతోషముగా ఆయనను చేర్చుకున్నాడు. చూడండి, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడండి. నీలో నీతిమంతుని యొక్క ఆశను దేవుడు తీరుస్తాడు, నీ కోరికను దేవుడు తీరుస్తాడు. చూడండి, జక్కయ్య ఆశ ఏంటంటే యేసును చూడాలి అన్న ఆశ. కానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయనకి. ఎందుకంటే ఏం ప్రాబ్లం, ఆయన పొట్టివాడు, అక్కడ జనాలు గుంపులుగా ఉన్నారు. అయినా కానీ ఆయన కోరిక చంపుకోలేదు, ఆయన ఆశను చంపుకోలేదు. ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు ఈ త్రోవలో నుంచే వస్తాడు ఖచ్చితంగా అని చెప్పేసి ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే ఆ మేడి చెట్టు ఎక్కాడు.
ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు చూడండి, అదే త్రోవలో వచ్చిన యేసు ప్రభువారు ఆశ కలిగినటువంటి ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని చూసి అక్కడ ఆగి అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నది అన్నప్పుడు ఆయన సంతోషము దిగి వచ్చంట. చూడండి అక్కడ ఏంటంటే సంతోషముగా ఆయనను చేర్చుకునేను. త్వరగా దిగి వచ్చేసాడు, త్వరగా వచ్చి సంతోషంగా యేసు ప్రభుని చేర్చుకున్నాడు. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని వద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారు. జక్కయ్య ఎవరండి? పాపి. జక్కయ్య పుణ్యాత్ముడు కాదు, పరిశుద్ధుడు కాదు, నీతిమంతుడు కాదు. ఆయన ఒక పాపి అంటండి. ఒక పాపికి యేసుక్రీస్తు ప్రభును చూడాలన్న ఆశ కలిగింది, కోరిక కలిగింది. ఎన్ని రోజుల నుంచి నువ్వు చర్చకి వెళ్తున్నావు? ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావు? ఏ రోజన్నా యేసయ్యను చూడాలన్న ఆశ కానీ, కలవాలన్న ఆశ కానీ, కోరిక కానీ నీకు కలిగిందా? ప్రియమైన దేవుని బిడ్డ, నా సహోదరి, నా సహోదరుడా, ఒకసారి నువ్వు ఆలోచన చేయి. యేసు ప్రభును చూడాలనే ఆశ నీకు కలుగుతుందా? నీకు కలగట్లేదు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతున్నావు, ఆత్మీయంగా బలహీనం, ఆత్మీయంగా పడిపోతున్నావు. అందుకనే నీకు ఆయన చూడాలి, మాట్లాడాలి, కలవాలన్న ఆశ, ఆలోచన, తపన అది నీలో కలగట్లేదు. అంటే పూర్తిగా రోజు రోజుకి నువ్వు లోకంలోకి వెళ్ళిపోతున్నావు, లోకాశల్లోకి వెళ్ళిపోతున్నావు, నేత్రాశల్లోకి వెళ్ళిపోతున్నావు, శరీరాశల్లోకి, జీవపడంబాల్లోకి, ఇహలోక సంబంధమైన వాటిల్లో నువ్వు కలిసిపోతున్నావు. అందుకని నీకు ఆ కోరిక కలగట్లేదు, ఆశ కలగట్ల ప్రభువుని చూడాలని. కానీ ఒక పాపికి కలిగింది, ఓ పాపికి కలిగింది, జక్కయ్య కలిగింది. చాలామంది జక్కయ్య ఇంటికి యేసు ప్రభు పోతే సొనుక్కుంటున్నారంట. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఆ ఇంటిలో అడుగుపెట్టిన తర్వాత ఆయనకు కలిగిన లాభాలేంటో తెలుసండి. ఆ కింద మనం చూస్తే 8వ వచనంలో, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవని వద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని నా ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ఆ ప్రభుతో చెప్పాను. దేవుని స్తోత్రం. మొట్టమొదటిగా ఆయనకి మారు మనస్సు కలిగింది. అప్పటి వరకు ఆయన ఒక సుంకపు గుత్తదారుడుగా ఉండి, పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తిగా ఉండి, వసూలు చేసేదానికంటే కూడా ఎక్కువగా వసూలు చేసి, ఆయనకి ఆ యొక్క ప్రాంతంలో ఆయనకి ఏముందంటే చెడ్డ పేరు ఉంది, మంచి పేరు లేదు. పాపి అని చెడ్డ పేరుంది. ఆయన దగ్గరికి యేసు ప్రభు వెళ్తేనే ప్రజలు సొనుక్కుంటున్నారు. కానీ ఈరోజు యేసు ప్రభు ఆ ఇంట్లో అడుగు పెడితే ఆయనకి ఏమొచ్చిందో తెలుసా అండి? మారు మనస్సు వచ్చింది. ఆయన అంటున్నాడు, అయ్యా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో తిరిగి మరలా వారికి, ఆయన అంటున్నాడు, నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా దేనినైనాను తీసుకుని నెడల అతనికి 4 అంతలు మరలా చెల్లించనని ప్రభుతో చెప్పాడు. 4 అంతలు తీసుకున్న దానికంటే, 1 తీసుకుంటే 3 అంతలు ఎక్స్ట్రా, 2 తీసుకుంటే 4 అంతలు అన్నట్టు ఆయన తీసుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చేస్తానయ్యా. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంత గొప్పవాడు. ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, ఎంతటి మార్పు. 9వ వచనంలో యేసు అక్కడ అన్నాడు, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఒకటి, ఆ ఇంటికి ఏమొచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మారు మనస్సు. జక్కయ్యకు మారు మనస్సు వచ్చింది. రెండవది, ప్రభు చెప్తున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. చాలా మంది అంటారు, మేము అబ్రహాము కుమారులమే అంటారు. మనం అంటే సరిపోదండి, అది ప్రభు మనకి ఇవ్వాలి ఆ బిరుదు. దేవుని స్తోత్రం. జక్కయ్యకి ఇచ్చాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నీ ఇంటికి రక్షణ రావాలి. యేసు క్రీస్తు ప్రభువుని తన ఇంటికి చేర్చుకోవడం వల్ల అతను 3 రకాల బెనిఫిట్స్, లాభాలు పొందాడు. 1, అతనికి మారు మనసు వచ్చింది. 2, అతడు అబ్రహాము కుమారుడుగా మారాడు. 3, ఆ ఇంటికి రక్షణ వచ్చింది. దేవుడి మాటలు దీవించునుగాక. ఈరోజు నీవు కూడా మరి నా ప్రభువుని చేర్చుకో. నీ హృదయాన్ని తెరిచి ప్రభువును నువ్వు చేర్చుకుంటే నీ ఇంటికి కూడా మరి మారు మనస్సు, రక్షణ, మరి నువ్వు కూడా అబ్రహాము కుమారుడుగా మార్చబడతావు. నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నీకున్నటువంటి ఆ చీకటి బ్రతుకుల నుండి నేను విడిపించి వెలుగులోకి నడిపిస్తాడు. యేసును చేర్చుకుంటే నువ్వే ధన్యుడివి, నువ్వే ధన్యురాలివి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే. మహాపరిశుద్ధుడును, ప్రేమ నమ్మకం కలిగిన దేవా యేసయ్య, నీ పాదాలకు వందనాలు.
దయగలిగిన తండ్రి, ఇదిగో ప్రభా, మరి జక్కయ్య ఆశ కలిగి అయా నిన్ను చేర్చుకొని తన కుటుంబం అంతా కూడా బాగుపడ్డారు. అలాగే ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నారో వారి కుటుంబంలో ప్రభా, వారి కుటుంబంలో ఉన్న ప్రతి సమస్య నుండి, పాపం నుండి, ప్రతి బలహీనత నుండి కూడా వారిని విడిపించి వారి కుటుంబానికి రక్షణ, మారు మనస్సును కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి గొప్ప ఆనందం, సంతోషం, సమాధానము కలుగును గాక. ప్రభా, ఎవరైతే ఆశపడుతున్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని విడిపించి ఆశగల్ల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచి అయా మీ నామాన్ని మహిమపరచుకోమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.